హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో మనకు చాలా ఇంపార్టెంట్ అండి. ఈ వీడియోలో మనకు వెయిట్ లాస్ వెయిట్ బ్యాలెన్స్మెంట్ ఎలా చేసుకోవాలి. వన్స్ మనము వెయిట్ లాస్ అయిన తర్వాత ఇలాంటి పౌడర్ మనకి చాలా వెయిట్ బ్యాలెన్స్మెంట్ చేస్తుంది. సో డైలీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో తీసుకున్నట్లయితే చక్కగా మనకు ఉన్న ప్రాబ్లమ్స్ చాలా రోగాలు నయం అవుతాయి అన్నమాట. డిసీజెస్. సో నేను ఇక్కడ ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేసానో నేను చూపిస్తాను అనమాట. చూడండి ఒక్కసారి. సో దీంట్లో ఏంటంటే మనం ఫస్ట్ ఓమా తీసుకున్నాము. ఓమా, జీలకర్ర, సోంపు అండ్ ధనియా అండ్ వచ్చేసి చెక్క అండ్ మనం బిర్యానీలో వేసుకుంటాం కదా ఆకు అండ్ ఇది వచ్చేసి సోంపు సంబంధించిన ఎండుగా మనం చేసిన జింజర్ అన్నమాట ఇది. అండ్ దెన్ ఇది వచ్చి మెంతులు. సో రెండు వచ్చేసి ఒక చెక్క లవంగా రెండు వేసేసుకున్నాను అనమాట. ఇవి ఏంటంటే అండి చాలా ప్రాధాన్యమైన పౌడర్ అనమాట. మనలో బాడీలో ఉన్న కొవ్వు మొత్తం స్టోర్ అయి ఉంటుంది. అలా ఆ కొవ్వు మొత్తం మనకి డిటాక్సేషన్ చేస్తుంది పౌడరు. సో మార్నింగ్ బ్రష్ చేసుకున్న తర్వాత ఇట్లా ఒక 3 పిడికెలు ఇలా తీసేసుకొని నోట్లో వేసేసుకొని ఒక గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ తాగాలి. లేదు అంటే మనం టీ ఎలా చేసుకుంటామో మరిగించుకొని అలా చేసుకున్నట్టయితే చాలా మంచిదండి. మీరు ఒక 30 days వాడితే తెలుస్తుంది దీని రిజల్ట్ అనమాట. సో మీరు ప్రయత్నం చేయండి. ఇట్స్ వెరీ గుడ్ రిజల్ట్ అనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మనకు ఎన్నో హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. ఆ హెల్త్ ఇష్యూస్ అన్నీ మన ఇంట్లోనే దొరికే ఇంగ్రీడియంట్స్తో కూడా చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి హెల్త్ ఇష్యూస్ అయినా సరే యోగా ఆయుర్వేదం అనేది చాలా ఇంపార్టెంట్ నవడేస్. గుర్తుపెట్టుకోండి, సమతుల్యమైన ఆహారం తీసుకుంటూ యోగా చేసినట్టయితే మనకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రావన్నమాట. సో దయచేసి ఆరోగ్యమే మహాభాగ్యం. నమస్తే.